కాలనీ మన డివిజన్లో ఏదైనా కెమికల్ సమస్యలు వచ్చినా పెద్ద సమస్యలు వచ్చినా వెంటనే పిలిస్తే పలికే వ్యక్తిగా మనకి బాగా సుపరిచితులు. వారి హయాంలోనే మన 6వ డివిజన్కి సిమెంట్ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా పాలకవర్గంలో లేకపోయినా సరే పాలకవర్గంలో ఉన్న డివిజన్ల కంటే ఎక్కువగా మనకి గ్రాంట్లు సంపాదించి మనకి వర్క్ కంప్లీట్ చేసి పెట్టారు. అందుకు గుర్తించడాపూర్వకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారంతో మన కాలనీ వాసులైన ఈ మైత్రి లేక్ వ్యూ బిల్డింగ్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారైన శ్రీ సంజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇండియా లేక్ ఫ్రంట్ బిల్డింగ్ వాసులైన సార్ రేవతి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మైత్రి లేక్ వాసులైన శ్రీమతి ఝాన్సీ రాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాణి గారితో పాటు మనకి వారి హస్బెండ్ అయిన ప్రసాద్ గారు ఇంకా బాగా సుపరిచితులు. మనకి కార్పొరేటర్గా ఆవిడ వచ్చినా ఆవిడతో పాటు ఆయన కూడా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. ఆయన్ని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అరుణ్ ప్రసాద్ గారికి బొకే ఇవ్వడానికి శ్రీ గరిపాటి సాంబశివరావు గారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ కార్పొరేటర్గా పనిచేసిన శ్రీమతి సచివాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సచివాణి గారికి బొకే ఇవ్వడానికి శ్రీమతి భవానీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానమైన కారణం నాకు నేను చెప్పాను. ఆవిడ గురించి మన కాలనీ వాసులకు ప్రత్యేకంగా చర్చే పని లేదు. ఆవిడందరికీ సుపరిచితురాలు. ఈ ఒక చిన్న 2 వీలర్ మీద మనం అందరికీ నమస్కారం అండి. వాణిప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నాకు ఇప్పుడు అందరూ చెప్పేసిన మాటలే మళ్ళీ చెప్పాలి. ఈ కాలనీకి నేను 2013-14 ఆ టైంలో నేను కాలనీకి వచ్చాను. యాక్చువల్ 2010 నుంచే ఉన్నాను కాలనీలో. కాలనీకి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ డ్రైనేజ్ ఇష్యూస్ కానీ చాలా ఉండేవి.
వాణిగారు కార్పొరేట్ అయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైంలో అయినా అన్నిటికీ దోమల ప్రాబ్లంకైనా డ్రైనేజ్ ఇష్యూస్ కానీ రోడ్ ఇష్యూస్ కానీ చాలా వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంది. అందరి సజెషన్స్ తీసుకుంటూ ఈ కాలేజీ డెవలప్మెంట్ గురించి చాలా హెల్ప్ఫుల్గా వర్క్ చేశారు. అలాగే అరుణ్ గారు కూడా మేడంతో పాటు ఉండి కాలేజీకి చాలా హెల్ప్ఫుల్గా పనిచేసి అందరి తరఫున మా కాలనీ అందరి తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ఫుల్గా చెప్తున్నాం సార్. ఈ సందర్భంలో అన్ని పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కాలనీకి అన్ని పార్టీలు సహకారం కూడా కావాలి. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి అనుకోకుండా అందరూ ఈ కాలనీ కావాల్సిన వాటి గురించి ఆలోచించి, కాలనీ కావాల్సిన అభివృద్ధి గురించి ఆలోచించి మాకు ఇక్కడ కొన్ని చాలా ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోమల ప్రాబ్లమే కానీ వాకింగ్ ట్రాక్ మీద చెరువు చుట్టూ ఉన్న డ్రైనేజ్ కలవటం కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద అన్ని పార్టీ వాళ్ళు కొంచెం మాకు సహకరించి అందరి సహకారం అందించి కొంచెం సపోర్ట్గా ఉంటే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కాలనీకి. సో అందరి తరఫున కాలనీవాసులు అందరి తరఫున అన్ని పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి. సో అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే మాకు ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. ఇండియా మార్గల్ సుబ్బారెడ్డి గారు. ఇండియా మార్గల్ సుబ్బారెడ్డి గారు. సో అందరూ అంతా చెప్పేశారు. నేను చెప్పేది ఒక వాడని చెప్తాను మీకు. ఇవాళ ఫ్రెండ్లీ కార్పొరేటర్ మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. సార్ రాజు గారు ఆహ్వానం మీరు చీకటి సార్ మాట్లాడండి. వేదిక పెద్దలందరికీ నమస్కారం. అలాగే కాలనీ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. అందరూ మేడం గారి గురించి చెప్పారు, పదే అదే చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, మీరు 5 సంవత్సరాలు చాలా బాగా సర్వీస్ చేస్తున్నందుకు, ఎంతో మంచిగా ప్రతి కాలకి రెస్పాండ్ అయినందుకు ఒకసారి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. ఇది సందర్భం కాదు నాకు తెలియదు, కానీ ఈ అవకాశాన్ని 2 నిమిషాలు వినియోగించుకున్నాం. మీ పర్మిషన్ రమేష్ గారు. నా చిన్నతనంలో ఒక పాట, ప్రతి మనిషి ఒక సందర్భంలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అడిగిరాముడు చిత్రంలోని ఒక పాట, మనిషి అయి పుట్టినవాడు కారాలు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే ఆగాదు మరి బ్రహ్మ. ఆ టైంలో ఒక్కొక్క ఇన్స్పిరేషన్. అలాగే ఈ రోజులో ఈ కాలనీని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఇంత టైం స్పెండ్ చేస్తున్నా రమేష్ గారు, అలాగే మన కాలనీ ప్రజలందరూ ముందుకి అంత టైం మొక్కలు నాటంలో ఈ కాలనీని, ఈ వాకింగ్ ట్రాక్ అంతా ఇంత గ్రీనరీగా ఉండాలని గరిపాటి సాంబశివరావు గారు తన భుజాల మీద వేసుకుని అందరి వెనకాల అందరి సపోర్ట్ తోటి కాలనీని ఒక సుందరమైన అంబీర్లేకుని తయారు చేసి అది పట్టుదలతో ఆయన ముందుకెళ్తున్నారు. అందరూ కొంతమంది ఇంకా సపోర్ట్ ఉన్నారు, ఇంకా అందరూ కూడా ఆయన సపోర్ట్ ఉండాలని ఈ సందర్భంగా నేను ఒకసారి మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా నా ఇంప్రెషన్ ఒకటి మర్చిపోయాను. నా పేరు గోపాలకృష్ణరాజు, గోపాలరాజు అంటారు. యోగా చేస్తుంటామండి అప్పుడప్పుడు. కాలనీలో ముందు ఎన్టీఆర్ పార్క్లో యోగా మొదలెట్టాను ఫ్రీగా. అందులో నేను యోగా పూర్తి సర్టిఫికేట్ కాదు, కానీ యోగా నేర్పడంలో పెద్ద సంఘాలతో యోగా చేయడం అలవాటు అయింది. సో మనకి ప్రతి ఒక్క మైండ్లో ఉన్నది ఏంటంటే ఫ్రీ అంటే దాని చిన్నతనం. ముందుకు 30 మంది లేడీస్ వచ్చేవారండి. లేడీస్ ఎందుకు వస్తారంటే మార్నింగ్ 5 గంటల నుంచి ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది, 5:15 6:30 అయిపోతుంది.
ఒక లేడీస్ ముందు అది వచ్చారంటే మొత్తం కుటుంబంలో అందరికీ బాగుపడతారండి. ముందు లేడీస్ ముందు ప్రతి ఇంట్లోనే ఒక లేడీస్ ముందు వచ్చారంటే కుటుంబంలో పిల్లలు పెద్దలు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తారు. అందుకే 30 మంది లేడీస్ వచ్చి ఎన్టీఆర్ పార్కులో యోగా చేసేవారు. ఒక అనుకోని సందర్భంలో కరోనా ఏర్పడింది, ఆన్లైన్ మొదలైంది. అప్పటి నుంచి అయిపోయిందంటే ఇంకా ఆన్లైన్. ఉద్యోగస్తులు ఆన్లైన్లో ఎలా అలవాటు పడిపోయారో యోగా చేయడానికి కదా అప్పుడు 200 మంది జాయిన్ అయ్యేవారండి ఆ టైంలో. తర్వాత కరోనా అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు బయటకు రమ్మన్నా ఎవరు రావట్లేదని సందర్భంలో 2 సెంటర్ల నుండి ఎన్టీఆర్ పార్క్, శ్రీనివాస్ నగర్ ఆ 2 ఇది ఎవరు రాక 2-3 వస్తున్నారని చెప్పి ఇంకా మా పని మేము చేసుకుంటూ సాంబశివనగర్లో పొద్దున్ని కాసేపు వాకింగ్ చేసుకుంటూ ఈ అక్కడ రాయి మీద యోగా చేసుకునే వాళ్ళు. ఆ రాయి ఇప్పుడు గాంధీ బొమ్మ అయింది. గాంధీ బొమ్మ కూడా నేను యోగా చేసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే స్వతంత్రం అనుకోవద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే నలుగురు కలిసి ఉదయం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఇంట్లోంచి బయటికి రావాలి. ఒక అరగంట గంట టైం అవైలబిలిటీ పెట్టి ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ వేదికని ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ మా శాస్త్రి గారిని, సాంబశివ గారిని, రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అక్కడ పొద్దున్నీ కొంచెం యోగా చేసుకోవడానికి అవకాశాన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసుకుంటే కొంతమంది వచ్చి యోగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో టైం రాగానే సూర్యుడు ఫస్ట్ ఉదయించేది మన నేగిపాలి దర్శనం అవుతుంది. ఆ ప్లేస్లోనే తక్కింది ఎక్కడ ఇంట్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఈ వాటి నుండి కొంచెం లేట్గా సూర్యుడు దర్శనిస్తాడు. కానీ మన వెనకాల గాంధీ బొమ్మ ఏరియాలో ఫస్ట్ దర్శనం అవుతుంది. కాబట్టి కాసేపు అందరూ కలిసి యోగా చేసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉందాం. నలుగురితోటి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుతాం. ముందు మురికి అనేది బయటే కాదు, ముందు మైండ్లో ఉన్న మురికి తీయాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి. రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్స్ అవన్నీ పోవడానికి కాసేపు మెడిటేషన్ అనేది ఉత్తమం. ఇది సందర్భం కాకపోయినా ఈ టైం నేను ఈ విధంగా ఉపయోగించుకున్నాను. ఈ టైం ఇచ్చినందుకు రమేష్ గారికి, ఆర్గనైజ్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన సచివాణి గారికి సన్మాన కార్యక్రమం. కేటీఆర్ ఇచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ లో మనం లెటర్ ఇచ్చాము. అప్పుడు మీరు నా పక్కనే ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని కార్పొరేట్ అనుకోవట్లేదు, ఎవరో అనుకుంటున్నాను. సో అప్పుడు చూసి మిమ్మల్ని ఆశ్చర్యపోయారు. తర్వాత ఇప్పుడు మీకు మెసేజ్ పెట్టినా మీరు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వటము. ప్రసాద్ గారు అయితే నైట్లో ఫస్ట్ మిమ్మల్ని మీకు కాల్ చేయండి ఇబ్బంది పడేవాడిని, ప్రసాద్ గారికి కాల్ చేసేవాడిని. అయినా సరే ఇద్దరు కలిసి కోఆపరేట్ చేసుకుంటూ ఇద్దరు 50-50%గా ఉండి శివపార్వతుల్లాగా ఉండి చేశారు. చాలా థ్యాంక్స్ మేడం. మేడం చెప్పినట్టుగా నెక్స్ట్ టైం కూడా ఎలక్షన్ జరిగి ఉంటే కనుక మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శాస్త్రి గారు పెద్దలందరికీ నమస్కారాలు. అలా నా ముందు నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ముందుగా చెప్పాలంటే మన రమేష్ గారు లేడీ కాలనీ అందరినీ మా పిల్లవాడు చూడాలని నా కోరిక ఎప్పటి నుంచో, ఆ కోరిక రమేష్ గారు నెరవేరింది. థ్యాంక్ యూ సార్. ముందు వాణి గారి గురించి చెప్పాలంటే ఆవిడ చేతక మనిషి అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆవిడ ఫస్ట్ రావడం ఒకటే అన్నారు, నేనేమి చెప్పను మీకు, చేసి చూపిస్తాను అన్నారు. అలాగే చేసి చూపించారు. ఎప్పుడు ఫోన్ చేసిన సరే అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. సార్ మీకు కూడా సపోర్ట్ ఎప్పుడు మేడం ఇలాగే ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఆరో డివిజన్లో ఎక్కువగా పాల్గొంచుకుంటున్న యశ్వంత్ గారిని వేదిక వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే చీఫ్ గెస్ట్ మాతా వాణి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మేడం, భావం
వేరు కావచ్చు, కానీ మన ధ్యేయం మాత్రం ఒకటే. ఏదైనా కానీ కాలనీ అభివృద్ధి చెందాలని కానీ, మనం ఉన్న ఏరియా అభివృద్ధి చెందాలని కానీ, యాజ్ ఏ కమ్యూనిస్ట్గా మనము బిల్డింగ్స్ కానీ కార్స్ కానీ వాళ్ళు అన్నట్టు ఏది లేకపోయినా కానీ మన ధ్యేయం ఏంటంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలకై పోరాడి మనము ఎప్పుడు ప్రజా సమస్యలకి ముందుండి మనము కృషి చేస్తాము. భావం అదే అంటుంది. భావం అంటే నేను ఒక పార్టీలో వేరే పార్టీలో ఉండి వేరే విధంగా నేను ఆలోచించవచ్చు, మీరు ఇంకో విధంగా ఆలోచించవచ్చు. ఏదైనా కానీ ప్రజా సమస్యల గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. మీరు ఈ 5 years కంప్లీట్ చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జస్వంత్ గారు. ఆడియన్స్ లేవండి. మధుసూదన్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో 2 నిమిషాలు మాట్లాడారు. థ్యాంక్ యూ మధు. సార్ భూపతి గారు ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడతారు. నా పేరు భూపతి. నేను కూడా దయగంటి చేసిన అప్పుడు కూడా ఇలాంటి కూడా ఆయన అధికారంలో నడవాలంటే ఒక అదృష్టంగా ఆ అదృష్టం వాణిగారు పెట్టింది. నిజంగా వాణిగారు అదృష్టం అనుకున్నాను. రోడ్డు విధంగా బలహీన వర్గాల వారికి అండగా ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే వెంకయ్య గారు. వారి అధికారుల్లో నచ్చిన వాణి గారు నిజంగా సమస్ఫూర్తిగా విలువలు నిర్వహించి ఒక కార్పొరేటర్కు మద్దతు ఇచ్చిన విధంగా ఆయన ప్రవర్తించారు. వారికి నిజంగా ధన్యవాదాలు ఇచ్చిన అవకాశం ఇచ్చిన రమేష్ గారు ఇప్పుడు సిపిఎం వారి నాయకులు హరిబాబు గారు 2 నిమిషాలు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్నటువంటి కాలనీ పెద్దలు, అలాగే మా కార్పొరేటర్ మా వాణి ప్రసాద్, వేదిక ముందున్నటువంటి కాలనీ వాళ్ళు కూడా పెద్దలు అనుకోవాలి. అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా దాని సిపిఎం నాయకులు కానీ సిపిఎం నాయకుడు కాదు, ఇది మామూలుగా సిపిఎం ఒక వాలంటీర్ అనుకోవచ్చు. సో చాలా ఆనందం ఉంది ఈరోజు ఒక విధంగా. ఎందుకంటే మా కుటుంబం నుంచి రాయరెడ్డి గారు అడిగినప్పుడు ఒక ఎవరన్నా మీరు ఉండండి, మీ వైఫ్ని లక్ష్మిని తను ఆలస్యంలో తిరుగుతుంటుంది కాబట్టి ఇంతకుముందు కూడా అడిగారు. అయితే నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం వల్ల నేను సమయం కేటాయించాల్సిన ఒక్కటే చూసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కొంత హస్బెండ్ సహకారం కూడా అవసరం. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నేను 94 కాలనీ స్టార్టింగ్లోనే 94 ఈ కాలనీ బిగినింగ్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను. 94 ఏప్రిల్లో అప్పుడప్పుడే కాలనీ స్టార్ట్ అవుతుంది. నేను కూడా అందరూ అన్ని అభినందనాలు ఉంటాను. నన్ను కూడా సాధారణంగా
సో అది తెలుసు నాకు. అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళు ఉంటారు. మా హస్బెండ్ కూడా కొంత టైం కేటాయించారు. సో అంత టైం నేను కేటాయించాను కాబట్టి సో అది నాకు సాధ్యం కాదు. సరే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా మీరు చేస్తాము, మీరు కాబట్టి చెప్పండి అన్నారు. అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు వేరే పార్టీ సెకండ్ పార్టీ లేకుండా అయింది. తను మంచి ఎడ్యుకేటర్ వాళ్ళని టీచరు తెలుగు. సో వేరే పార్టీ కూడా మేము మా సిస్టర్ పేరు ప్రపోజ్ చేస్తాం సార్. చేస్తే నేను సార్కి అప్పుడు వాళ్ళ స్కూల్లో పనిచేస్తున్నా కానీ ఏ సార్కి రెగ్యులర్ టచ్లో ఉన్నది కదా డైరెక్టర్ గారికి. సో ఎవరు ఏంటి అని అడిగారు. చెప్పారు. అంటే సార్ ఒకసారి కావాలని కలిసారు. కలిస్తే మాట్లాడించారు. ఇండస్ట్రియల్ డైరెక్టర్ గారు అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతారు కదా. సో అడిగి ఓకే అమ్మా అన్నారు. తర్వాత ఇక ఫర్దర్గా మీ అందరూ తెలుసు. సో అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగంటే మా మామయ్య గారు మార్త శ్రీరామూర్తి గారు అరుణ్ ప్రసాద్ ఫాదరు భద్రాచలం డివిజన్ సిపిఎం నాయకుడు. ఆయన 1977లోనే క్యాన్సర్ చనిపోయారు. సో ఆ లెగసీ ఏమో బహుశా అట్లా మాకు వచ్చిందేమో అనుకున్నాం మేము. ఆ అదృష్టం ఆపర్చునిటీ. సో తనకి చేయగిన మంచి మీ కాలనీ వాసులు అందరూ కూడా కష్టపడి మంచి మెజార్టీ అంత టఫ్ కాంపిటీషన్లో కూడా ఆపరేట్గా గెలిపించారు. అప్పుడు గెలిపించినందుకు తను కష్టపడి యాక్చువల్గా తను త్రిపాత్ర విజయం చేసినందుకు చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ, ఒకసారి కార్పొరేటర్గా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ, మళ్ళీ గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, పిల్లలు ఎక్కడ మంచి చదువుకుంటారు వాళ్ళని చూసుకోవాలి, ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తను నాకు తెలిసి ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఇంటికి పెట్టి తను సన్మానం చేస్తున్నారు అంటే తను ప్రజాప్రతినిధిగా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా లేకపోతే మీరందరూ ముందుకు వచ్చి తను ప్రత్యేకంగా ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయరు కదా. సో దాంట్లో మా బ్రదర్ల అరుణ్ ప్రసాద్ కూడా మీ అందరికీ తెలిసినైతే సో తను కూడా తిరుపతి వాదులుగా ఉండి ఇద్దరు ఆల్మోస్ట్ 24/7 లాగా ఏ రోజున అంటే మా తెలుస్తుంటుంది మాకు చెప్తా ఉంటారు కదా. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇక్కడ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తుంటారు ఇక్కడ దగ్గరే కాబట్టి. సో ఇక్కడ ఖాళీ పనులు చేస్తున్నాం అవి చెప్తా ఉంటారు. ఓవరాల్ నేను చూస్తుంటాను. నిజామాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ప్రతి నెలకి ఏదో కాలనీలో ఏదో కొత్త డెవలప్మెంట్ కనపడుతుంది. మీ రేకుల కాలనీలో ప్రతి నెలకు చూసినప్పుడు కూడా నెలకి మార్పు కనపడతా ఉంటుంది. మన ప్రయత్నాలు ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో అలా శ్రీలంక మన రేకుల కాలనీలో ప్రతి నెల ఏదో వర్క్ ఏదో వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో అది యాక్చువల్ చెప్పాలంటే మా ఫ్యామిలీ కుటుంబం యొక్క ఇదిని కాపాడటమే కాకుండా మీ అందరూ మనల్ని కొద్దిగా ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే జగన్ రెడ్డి గారు చూస్ చేసి నిలబెట్టారో ఆ లక్ష్యానుగుణంగా నిజాయితీగా హానెస్ట్గా పనిచేస్తూ మన కాలనీ వాసులందరూ మనల్ని పొందినందుకు మా అందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను రీసెంట్గా మా జర్నీ ఒక చిన్న నా బుక్ కూడా రిలీజ్ చేశాను. ఆ బుక్లో ప్రయత్నాల గురించి మెన్షన్ చేస్తూ మన లెక్కు కాలేజ్ గురించి కూడా చిన్న ప్రయత్నాల గురించి రాస్తూ ఆపరేటర్ గురించి కూడా చిన్న మెన్షన్ చేశాను. సో తను చాలా నిబద్ధతతో నిజాయితీతో ఎటువంటి ఎంత ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు ఎప్పుడు వచ్చినా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా విసిరిపోకుండా రావటం అవసరమైతే వెళ్ళటం. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెరువు విషయంలో ఆల్రెడీ ఇప్పుడున్న ప్రజెంట్ మినిస్టర్స్ వాళ్ళు కూడా కలిసి మనం డిస్కస్ చెప్తా ఉంటారు అన్నమాట. ఈ చెరువు దగ్గరలో క్లీనింగ్ వాటి గురించి కూడా ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని అలవాటు మీ అందరి సహకారంతో ఆదివాసీ సహకారం లేకుండా ఏది సక్సెస్ కాదు. మీ అందరి సహకారంతో ఇప్పుడున్న పెద్దల సహకారంతో టీం బృందం సహకారంతో వెళ్ళి కలవటము మాట్లాడటం కూడా జరిగింది. సో ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియదు కానీ మొత్తం ఖాళీలో మీరు చూసినంత వరకు కాలేజ్ ప్రోగ్రెస్ మాత్రం నాకు బాగా కనపడింది. సో మీ అందరూ కూడా మా కుటుంబం నుంచి మా సిస్టర్కి ఈ విధంగా ఈరోజు ఘన సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ మరోసారి
మా కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. జ్యోతి ప్లానెట్ కరెక్ట్గా మాట్లాడే కానీ కొన్ని నిమిషాలు మాట్లాడండి. హలో, వేదిక పెద్దలకి చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ యువర్ సక్సెస్ఫుల్ కెరీర్. అంటే మేడం గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో చెప్పాలంటే స్విఫ్ట్ యాక్షన్. ఇది ఏ పని చెప్పినా స్విఫ్ట్ యాక్షన్. యాక్షన్ ఎవరైనా చేస్తారు పొలిటీషియన్స్, బట్ మేడం అనేది స్విఫ్ట్ యాక్షన్. అంత ఎనీ ఇష్యూ ఇమీడియట్లీ షీ విల్ ఇన్వాల్వ్ అండ్ షీ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ ఎట్ ద లేట్ అనమాట. దానికి ఇంతమంది గ్యాదరింగ్ వచ్చి వాలంటరీగా వచ్చారంటే ఇట్స్ ఆఫ్ యువర్ క్రెడిట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సర్వీసెస్ ఎక్స్టెండెడ్ టు ద కాలనీ. తర్వాత అక్రాస్ పార్టీ లైన్స్ మేము సపోర్ట్ చేస్తున్నాం. పార్టీ అనేది మేము వేరే పార్టీలు ఉండొచ్చు, మేబీ మీరు వచ్చిన పార్టీ కానీ వేరే పార్టీ మాకు నచ్చకపోతుంది, బట్ అక్రాస్ పార్టీ లైన్స్ షీ ఈస్ ద బెస్ట్. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాల్కొండ గారు. ఎవరన్నా మాట్లాడవలసిన వాళ్ళు ఎవరుంటే దయచేసి ఎందుకు రావచ్చు. రమేష్ గారు ప్రియాంక గారు నాకు ఉత్సాహపడుతున్నారు. మైక్ బాగా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ అటెండ్ అందరికీ కూడా నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ యువర్ పొజిషన్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ టైం ఆల్సో definitely we are renting and expecting the same continuous support and more development in the Lakeview colony. Not only madam, ఇక్కడ Lakeview colony లో కూడా ఒకరే కాదు ప్రతి ఒక్కరు యాక్టివ్ గా వచ్చి కాలనీ డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఇంకా ఫర్దర్ గా కూడా బాగా అయ్యి చాలా డెవలప్మెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నార్మల్గా పొలిటీషియన్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా వర్క్ చెప్తే చేద్దాం అంటారు. మేడం గురించి మనం అందరూ మాటల్లో విన్నాము, ఏదైనా ఉంటే డైరెక్ట్ యాక్షన్ తో మనకు చెప్తుంది అంటున్నారు. అది చాలా సంతోషకరం. అండ్ ఒకప్పుడు ఇన్సిడెంట్ అంటే మస్కిటోస్ అవి చాలా ఉండేది. ఎవరైనా ఇన్వైట్ చేద్దామన్నా లేక్వ్యూ కాలనీలో ఇక్కడ ఎందుకు తీసుకున్నామని మేము ఫీల్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా ఫర్దర్ గా కూడా చాలా డెవలప్మెంట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ తో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు భవానీ గారిని ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా
Clap, please. ప్యాక్ చేద్దాం నెక్స్ట్ లేదు ముందు ఫోటో జీవితకాలం మొత్తం అందరికి ఫోటో తీయప్ప. థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు వ్యక్తిగతంగా అభినందన తెలియజేయడానికి మన జస్వంత్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ 6వ డివిజన్కి అధ్యక్షుడు అయిన ఆల్ ది బెస్ట్. పర్ఫెక్ట్ చాలా కరెక్ట్ కాంగ్రెస్ అసోసియేషన్ తరఫున ఎక్కడ సాంబశివరావు గారు మన సత్యవాణి గారికి విచ్చేసి సన్మానం. ఉన్నారు సార్ బాగా చూపిస్తున్నాను. లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ ప్రశాంత్ గారు సత్యవాణి గారి అందరికి సన్మానం. అది కూడా ఇవ్వండి సార్. ఇండియా లేక్ ఫ్రెండ్ మహిళా మండలి అలాంటి ఎన్నో మంచి పనులు చేయాలి. కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులైన మన ఎన్టీ మధుసూదన్ రెడ్డి గారు, తర్వాత విద్యా గ్రూప్ ఈ మెంబర్స్ అందరూ కలిసి సత్యవాణి గారికి వచ్చి సన్మానం.
ఇంట్లో అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు సాంబశివరావు గారు సచివాలయ గారికి వచ్చిన సన్మానం. విచ్చేసిన అతిథులందరికీ ఒక విన్నపం, స్నాక్స్ టీ తీసుకుని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. రోడ్ నెంబర్లు మానసరావు రాస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన సత్యవాణి గారు మాట్లాడతారు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరిక. రామచంద్ర గారు అందరూ లోపల రావాలి. సత్యవాణి గారు మాట్లాడతారు. అందరూ వచ్చి లోపల కూర్చోవాలి. సత్యవాణి గారు మాట్లాడతారు. ఇంట్లో నువ్వు కూడా వచ్చావు కనిపించుదా కూడా అనుకుంటాం. బాబు ఇంట్లో నువ్వుదా ఇంట్లో నువ్వుదా ఇప్పుడు మాతా అరుణ్ ప్రసాద్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడలేదు. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ సభకి చేసిన డివిజన్ ధన్యవాదాలు. మాకు ఈ 6వ డివిజన్ కార్పొరేటర్గా మాకు అప్రాంతించినందుకు మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రశాంత్ గారికి అందరికీ కాలేజ్ స్టార్ట్ అయిన కాల్చి
ఇంతకుముందు తార్ రోడ్డు ఉండేవి, ఇప్పుడు అన్ని రైల్వే లైన్ మొత్తం వేసాము, సిమెంట్ రోడ్డు వేసాము, మ్యాక్సిమం చేయాల్సింది చేశాము. అంటే నాకు ఎక్కువ మాట్లాడుతూ రాదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీమతి మాతా సత్యవాణి గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. మొదటిగా మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటేనే దానికి చాలా మన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఇలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్ అరేంజ్ చేయాలి అంటే దానికి ఎంత వర్క్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసు. దానికి లీడ్ తీసుకున్నటువంటి రమేష్ గారికి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్ చేసినటువంటి ప్రతి అపార్ట్మెంట్ కంపెనీకి కూడా ధన్యవాదాలు. మొదటగా లీడ్ తీసుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత చేయడం అనేది ఆయన ఏజ్ ప్లస్ పైగా ఆయన ఏజ్ కి ఇలా చేయడం అనేది నాకు అసలు మాటలు ఆ విధంగా ఎట్లా అంటే మాటతో చెప్పలేకపోతున్నాను. చాలా చాలా ధన్యవాదాలండి. ప్రతి వారం వస్తూ ఉంటాను కాలనీకి, కానీ మీ హృదయాలలో ఇంత ప్రేమ ఉంది, మీరు ఇంత అభిమానం ఉంది కార్పొరేటర్ మీద అనేది నాకు ఇప్పుడే కనిపిస్తుంది. మీ అందరి మీ మాటల్లో మీ అందరి గ్యాదరింగ్ ఇంత చూసేసరికి ఓకే మనం చేసిన పనికి ఆయన ఉండేది, ఆ ప్రజల్లో అభిప్రాయం ఉండేది. పర్లేదు ఇది నా కాన్ఫరెన్స్ పాయింట్ వచ్చింది. ఎప్పుడు ఎంతటి పనుల మీద మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేసుకోవడమే కానీ ఈ కైండ్ ఆఫ్ మాటలు అనేవి ఇప్పుడు వింటున్నాను. దాంట్లో నాకు స్పీచ్ అనమాట. నాకు ఏ మాట్లాడడం మీరు చేసినట్టు మీరు మాట్లాడేటువంటి వాటికి ఎలా మీ దగ్గర చెప్పాలో దానికి ఎప్పటికీ కూడా మీకు ధన్యవాదాలు. మళ్ళీ మీరే అయ్యి ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత రెట్టింపు ఇప్పుడు మీరు ఇచ్చిన ఉత్సాహంతో ఇంత రెట్టింపుగా మనం వచ్చిన దగ్గర కార్పొరేటర్ గా వచ్చానండి. 20 వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు 20 ఫేస్ చేసినటువంటి కరోనా వ్యాధి గురించి మూమెంట్ లో కూడా ప్రతి అపార్ట్మెంట్ నుంచి ఏదో ఒక నాలెడ్జ్ అండి నాకు 2020 టైమ్ ఆఫ్ పీరియడ్ లో అనమాట. ఏంటంటే ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా టెస్ట్ పంపించడం లేకపోతే ఏదైనా మెడికల్ రిప్రజెంటేటివ్ ఏమైనా అవసరమో అన్నది ఏదో ఒక దానికి నా పరిధిలో కార్పొరేట్ నా పరిధిలో ఉన్న నేను సహాయపడుతూనే వచ్చాను. మిగతా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే డ్రైనేజ్ లైన్స్ కానీ ఇంతకుముందు ఆఫీస్ లైన్స్ ఉండేవి. దాంతో ఏంటి అంటే మనకు పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టుగా ఆ డ్రైనేజ్ తోనే ఉండేది. సో వాటిని అన్నింటినీ పండించిన డ్రైనేజ్ రిక్వైర్మెంట్ ఎక్కడ అవసరమో అన్ని చేయించడం వాటిని 60 రోడ్లు కూడా నిర్మించడం జరిగింది. ఎక్కువ మొదటిగా తర్వాత వచ్చినటువంటి ఏంటి అంటే పెట్టది మీకు లేని వాళ్ళకి ప్రజలకి అది ఇబ్బంది ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ తిరుమల ఫర్నిచర్ ఆ లైన్లో అది వైపు పంపించాడు వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. అది వాటిని తగలబెట్టడంతో వచ్చేటువంటి స్మోక్ అయితే ఏంటి ఆ చెత్త అంతా కూడా ఆ డబ్బేటంతా తీసుకెళ్ళి అక్కడ వేయడంతో వాళ్ళకి వచ్చేటువంటి స్మెల్తో అటువైపు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ ఉన్నటువంటి కంపెనీ నిజాంపేట తరలించడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే ప్రగతి నగర్ ఉన్నటువంటి ప్రగతి నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి డంపియార్డ్కి మున్సిపల్ కార్పొరేషన్ అయ్యేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు తీసేసేయాలి, ఎందుకు తీయాల్సిన అవసరం ఏంటి అని మనం ఎలాగ రూలింగ్ పార్టీలో లేము, పార్లమెంట్ మంది కాదు. అయినా సరే వాళ్ళతో పోరాడి మన ఆ కంపెనీకి ఇక్కడి నుంచి నిజాంపేటకి తరలించేంత వరకు కూడా మనం ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. ఇది 6 months లోనే ఇక్కడి నుంచి నిజాంపేటకి కంపెనీ అనేది మార్చడం జరిగింది. అయితే ఈ నుంచి కూడా నాకు అవసరం చెప్పడానికి కాలుతో ఆ పొగ చేసింది, ఆ పగతో మేము ఊపిరి ఆడుతున్నాము, ఇలాంటి ఇబ్బందులు కూడా అటువైపున్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఫేస్ చేస్తాం. అవి దాన్ని ఆ విధంగా వచ్చినటువంటి 6 months లోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా చూసుకుంటే పెద్ద లేబింగ్ వాళ్ళకి పెద్ద సమస్య ఏంటి అంటే ఆ నీరు లేక మనం ఎంత సఫర్ అవుతున్నామో మీ అందరికీ తెలుసు. కాకపోతే మనకు దురదృష్టం ఏంటి అంటే
అంపీర్ లైక్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా వెళ్ళి జిహెచ్ఎంసీ అండర్లో ఉంటుంది. కానీ దాని వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ అంతా పడేది మాత్రం మన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఇటువంటి ఉన్నటువంటి ప్రగతి నగర్ ఎస్పెషల్లీ ఏపీ బాగుంది. దాంట్లో ఏంటి అంటే నిజాంపేట కార్పొరేషన్ మనం ఎంత తీసుకున్నా కూడా అటువైపు ఏంటి ఏది చేయలేని పరిస్థితి. అది మన అందరి కాదు, మనం ఏం చేయలేము, ఇలానే ఉంటాయి అన్నమాట. నేను ఎంత మేయర్కి కమిషనర్కి ఎన్నిసార్లు మన బాధ చెప్పుకున్నా కూడా వాళ్ళ చేతులు మన చేతులు ఏం లేదు, జిహెచ్ఎంసీ అందరిది కాబట్టి మనం ఏం చేయలేము అనేటువంటి ఈ సమాధానాలే వచ్చేది. అయినా సరే మనకి ఎక్కడా కూడా ఏమీ తగ్గలేదు. దానికి తగ్గట్లేదు అనే ఏంటి మెయిన్ గా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అంపీర్ ఎందుకు ఇది ఇంత సమస్యగా ఇదవుతుంది అని తెలుసుకుంటే మొదటగా ఫైండ్ అవుట్ చేసినటువంటి డ్రైనేజ్ అంతా ఏంటి అంపీర్ లేక్ లో కలవడం వల్ల ఈ దోమలు ఏంటి పెరుగుతుంది. సో ఈ డ్రైనేజ్ అంతా అందులో కలవనీయకుండా చేయాలి. ఫస్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మనమే పెట్టి 80% ఆఫ్ డ్రైనేజ్ ని దాంట్లో కలవకుండా యూజింగ్ ద్వారా దాన్ని బయట పంపించడం జరుగుతుంది. ఇంకా 20% ఆఫ్ వర్క్ మిగిలిపోయింది, చేయాల్సి ఉంది. చేస్తారు కూడా, అది కూడా ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఏంటంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి కాబట్టి ఇంకా ఏంటంటే మీకు మాకు ఇలాగే మీరు సపోర్ట్ చేసి మరి మీ బేసిక్స్ కనుక ఉంటే మళ్ళీ కార్పొరేటర్ తప్పకుండా వస్తాను సార్. ఇంతకన్నా డబల్ వర్క్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నేను ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని ప్రపోజ్ చేసింది నేను. వెంటనే నా మిత్రులు, కాలనీలో ఉన్న మిత్రులు, సహచరులు అందరూ కూడా చాలా బాగా వాలంటీర్గా వాళ్ళందరికీ వాళ్ళ ముందు వచ్చి చేసేదేదో కొంచెం ఆవిడకి గుర్తుండేలాగానే చేద్దామండి. ఏదో సాగోదామనే ఉద్దేశంతో అందరూ నాకు సహాయం చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహణకు వేదికలు ఇచ్చి అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించిన మైత్రి లేఖి అపార్ట్మెంట్స్ యాజమాన్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ సన్మాన కార్యక్రమం ఎక్కడితో ముగిసిందండి. ఇప్పుడు ప్రశాంత్ గారు వర్ణ సమర్పణ చేస్తారు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారు. మరి ముఖ్యంగా ఇందాక రమేష్ గారు చెప్పినట్టు ఆయన మొదలు గురించిగానే మనం చాలా వర్క్ చేశారు మేడం గారు. ఆవిడ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అలాగే సన్మానం చేయాలి. అనగానే సాంబశివరావు గారు కానీ, శాస్త్రి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సహకరించారు. వెంటనే ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకోవడం కానీ, ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం చాలా బాగా సహకరించారు. మరి ముఖ్యంగా మైత్రి లేవడం ముందు వచ్చేసారి ఇక్కడ చేసుకుందాం అన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్ అందరికి చాలా దగ్గరగా ఉంది. ఈ వెన్యూలు ఇచ్చిన మన మైత్రి లేవడం వల్ల ప్రత్యేక ధన్యవాదాలండి. అట్లాగే పార్టీలతో సంబంధం లేకుండా వచ్చిన జస్వంత్ గారికి, అట్లాగే మిస్టర్ మధు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వచ్చిన మహిళా మనందరూ కూడా. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా ఇంతకు ముందు ఎట్లా చేయొచ్చు అనే విషయాన్ని తీసుకొచ్చిన మన వాతావరణ గారు కూడా ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ చైర్స్ ఇచ్చారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎంత శ్రమపడుతున్నారు, వాళ్ళు పొద్దులేసి అంతా సాఫ్ట్వేర్ పనిలో బిజీగా ఉంటారు. కానీ ఈరోజు అందరూ మనంతా ఒకటి కలిసి చేసుకున్న అనే ప్రోగ్రామ్ అందరూ కలిసి చేశారండి. సో మీ అందరూ వచ్చినందుకు, అట్లాగే ఈ సన్మానాన్ని స్వీకరించిన మేడం గారికి, అట్లాగే దీని ముందు నడిపించిన రమేష్ గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిసిందని తెలియజేస్తున్నానండి. ఒక మాట మేడం గారు మాట్లాడతారట, దాంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 5 years నుంచి 2020 వచ్చింది కదా, ఈ 5 years నుంచి కూడా లేఖలు కాని వాళ్ళందరూ కూడా యూనిటీగా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక 1.5-2 months నుంచి చూస్తూ ఉంటే వీళ్ళలోనే కొంత ఏదో డిఫరెన్సెస్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సార్ మీరందరూ యూనిటీగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు విడదలేరు. యూనిటీగా ఉంటేనే మీరు కాలేజీకి సంబంధించినట్టు ఏవైనా సరే మీరు నెరవేర్చుకోగలరు. మీ యూనిటీ మీరు కాపాడుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పిన డిఫరెన్స్ డిస్ప్యూట్స్ అట్లాంటివి ఏమీ తాత్కాలికంగా ప్రతి కుటుంబంలో కూడా ఉంటా ఉంటాయి. అవన్నీ సహజమయ్యి అదే మార్చిపోతే మేమందరం ఉంటే యూనిటీగా ఉంటాం. పార్టీలు వేరైనా సరే, ప్రాంతాలు వేరే ప్రాంతాల నుంచి వచ్చినా సరే, వేరే పార్టీలు బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీ డెవలప్మెంట్ కోసం పాటుపడే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే.
ఇందులో ఎవరు కూడా ఈ కాలనీ మీద ఈ డివిజన్ మీద సంపాదించుకుందామనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా కష్టపడి ఈ కాలనీ డెవలప్ చేసుకుందాం ఉద్దేశంతో ఉన్నవాళ్ళే. చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కాలంలో అదే మళ్ళీ అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. పరిష్కారం అయితే సమస్య ఉన్నా పరిష్కారం చేసుకుంటాం. మేము బయట మాలో మేమే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చక్కగా అన్ని సమర్థించుకుంటాం. కానీ బయటకు వచ్చి వేరే డాక్యుమెంట్స్ రాసినట్టు మా డివిజన్ రాదు. థ్యాంక్ యూ వాళ్ళు. మీరందరూ స్నాక్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన.